హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ స్మార్ట్ ఇన్ఫర్మేషన్ ఛానల్. సో ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని మీకు ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. మనకి విఐఏ నోటిఫికేషన్, అదేవిధంగా టీఎస్ వాళ్ళకి మన ఏఈఓ అండ్ ఏఓ నోటిఫికేషన్ కూడా రాబోతుంది ముందు. సో మన ఏఈఓకి ప్లస్ అదేవిధంగా మన ఏపీ వాళ్ళకైతేనేమో విఏఏ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్కి ఈ బిట్స్ చాలా చాలా ఉపయోగపడతాయి. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి 50 బిట్స్ని మీకు ఇస్తున్నాను, కావాలంటే నోట్ చేసి పెట్టుకోండి. సో ఇవి మనం చాలా చిన్న చిన్న వర్డ్స్ దగ్గరే మనం మిస్టేక్ అయిపోతుంటాం, అంటే కన్ఫ్యూజ్ అయిపోతుంటాం. సో అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఓకే, లాస్ట్ వరకు చూడండి. ఓకే, మళ్ళీ చెబుతున్నాను. టీఎస్ వాళ్ళకి, ఏఈఓకి, అదేవిధంగా ఏపీ స్టూడెంట్స్కి అయితే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్కి చాలా చాలా బాగా యూజ్ అవుతాయి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ని మీతో షేర్ చేసుకుంటాను. సో అదేవిధంగా మనకి అగ్రిసెట్ నోటిఫికేషన్ కూడా త్వరలోనే రాబోతుంది. సో అగ్రిసెట్కి కూడా యూజ్ అవుతాయి. ఓకే, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. నిర్ణీత కాలంలో జరిగే వాతావరణ మార్పులను ఏమంటారు? నిర్ణీత కాలంలో జరిగే వాతావరణ మార్పులను ఏమంటారు? సో నేను ఇక్కడ షో ఆన్సర్ అని నొక్కుతున్నాను. సో అప్పుడు మనకి ఆన్సర్ అనేది కనపడుతుంది. ఓకేనా? నిర్ణీత కాలంలో జరిగే వాతావరణ మార్పులు. ప్రస్తుతం ఒక నిర్ణీత కాలంలో అంటే ఒక రోజు కానీ 2 రోజులు కానీ లేదా ఒక వన్ వీక్ కానీ ఒక నిర్ణీత సమయంలో మన వాతావరణంలో జరిగే మార్పుల్ని సహజంగా ఏమంటారు అంటున్నాడు. ఓకే, మీరు ఇవన్నీ కూడా ఎంతవరకు మీరు గెస్ చేయగలుగుతున్నారో మీరు ఆలోచించుకోండి. ఓకే, వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఓకే, మనం ఆన్సర్ చూద్దాము. క్వశ్చన్ ఇంకోసారి రిపీట్ చేస్తాను, బాగా గమనించండి. నిర్ణీత కాలంలో అంటే ప్రస్తుత కాలంలో జరిగే వాతావరణ మార్పులను ఏమంటారు? వాతావరణ స్థితి అంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రస్తుతం జరిగేటువంటి వాతావరణ మార్పుల్ని వాతావరణ స్థితి అంటారు. ఓకే, సో అదేవిధంగా భూమి ఉపరితలం మీద పెద్ద ప్రాంతాల్లో ఎక్కువ కాల వ్యవధుల్లో జరిగే శీతోష్ణ స్థితులను ఏమంటారు? సో గమనించారు కదా క్వశ్చన్ ఇక్కడ. భూమి యొక్క ఉపరితలం మీద పెద్ద ప్రాంతాల్లో ఎక్కువ కాల వ్యవధుల్లో జరిగే శీతోష్ణ స్థితులను ఏమంటారు? ఓకే, సో మనం ఆన్సర్ చూసుకుంటే శీతోష్ణ స్థితి అంటారు. అంటే భూమి యొక్క ఉపరితలం పైన పెద్ద ప్రాంతాల్లో ఎక్కువ కాల వ్యవధులు అంటే ఒక 3 months 6 months ఇలా, అలాంటి పరిస్థితుల్లో శీతోష్ణ స్థితుల్లో మార్పులు జరిగితే ఏమంటారు? సో శీతోష్ణ స్థితి అంటారు. ఓకే, ఈ కింది వాటిలో కాలావధి రోజులో భాగంగా కానీ ఉండేది ఏది? సో మనం చూసుకుంటే వాతావరణ స్థితి అనేది రోజులో సగభాగంగానే ఉంటుంది వాతావరణ స్థితి మాత్రమే. సో ఫస్ట్ బిట్ మనం రిపీట్ చేసుకుంటే, నిర్ణీత కాలంలో జరిగే వాతావరణ మార్పుల్ని వాతావరణ స్థితి అంటాం కదా. సో నిర్ణీత కాలం అంటే ప్రస్తుతం ఒక గంట, లేదంటే ఒక రోజు, లేదంటే ఒక వారం. సో ఈ సమయంలో జరిగేటువంటి వాతావరణ మార్పుల్ని ఏమంటారంటే వాతావరణ స్థితి అంటారు. సో మూడో బిట్ కూడా సేమ్. కాలావధి అంటే టైం అనమాట. ఒక రోజు మొత్తం కానీ రోజులో సగభాగం కానీ ఉంటే దాన్ని ఏమంటారంటే వాతావరణ స్థితి అంటారు. ఓకేనా? సో సూర్యుడి నుండి భూమి పైకి వచ్చే విద్యుదయస్కాంత తరంగాలు, అంటే సూర్యుడి నుండి భూమిపైకి వచ్చేటువంటి విద్యుదయస్కాంత తరంగాలు అనేవి ఎటువంటి యానకం లేకుండా వికిరణం చెందడాన్ని ఏమంటారు? ఓకే, సూర్యుడి నుంచి భూమిపైకి కొన్ని విద్యుదయస్కాంత తరంగాలు వస్తాయి, మధ్యలో ఎటువంటి యానకాలు లేకుండా. లైక్ ఎలాంటివి అంటే గాలి కానీ ఇంకా ఎటువంటి పవర్ సప్లై ఏమి లేకుండా డైరెక్ట్గా భూమి మీద వచ్చేసేసి ఓకే వికిరణం చెందేస్తాయి, అంటే బ్యాక్ మళ్ళీ రిఫ్లెక్ట్ అయిపోతాయి.
సో అలాంటి సూర్యుడి నుండి భూమిపైకి వచ్చే విద్యుదయస్కాంత తరంగాలు యానకం లేకుండా వికిరణం చెందడాన్ని ఏమంటారు? సో మనం చూసుకుంటే సౌర వికిరణం అంటారు. ఓకేనా? కింద ఆన్సర్‌ని చూసారా? అది ఆన్సర్. గుర్తుపెట్టుకోండి. సూర్యుడి నుండి భూమిపైకి వచ్చే అయస్కాంత తరంగాలు ఎటువంటి ఆనకం లేకుండా వికిరణం చెందడాన్ని సౌర వికిరణం అంటారు. ఓకే. అదేవిధంగా భూమి ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఉష్ణశక్తి నేల ఉపరితలం నుండి వాతావరణంలోకి పరావర్తనం చెందడాన్ని ఏమంటారు? అంటే ఇందాకలే బిట్స్ చూసారా? కన్‌ఫ్యూజ్ అవుతారు ఇక్కడే. సూర్యుని నుండి భూమిపైకి వచ్చిన కాంతి అనేది రిఫ్లెక్ట్ అయిపోవడాన్ని సౌర వికిరణం. సో దాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మీరు సౌర వికిరణం అనే ఆప్షన్ మీకు కనపడితే సౌర వికిరణం అంటే సూర్యుడి నుండి వచ్చినటువంటి కాంతి అనేది డైరెక్ట్‌గా భూమి మీద పడి ఎమ్మటనే రిఫ్లెక్ట్ అవ్వడాన్ని సౌర వికిరణం అంటారని గుర్తుపెట్టుకోండి. సూర్యుడు, సౌర వికిరణం. సౌర వికిరణం అంటేనే సూర్యుడి నుండి వచ్చినటువంటి కాంతి అనేది భూమి మీద పడి రిఫ్లెక్ట్ అవ్వడం. సో ఇక్కడ భూమి పైన ఉన్నటువంటి అంటే భూమి మీద ఉండేటువంటి ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఆ యొక్క ఉష్ణశక్తి నేల నుండి నేల ఉపరితలం నుండి వాతావరణంలోకి మళ్ళీ వెళ్ళిపోవడం. దాన్ని ఏమంటారు? భౌమ వికిరణం. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సౌర వికిరణం అంటే సూర్యుని నుండి వచ్చినటువంటి కాంతి అనేది భూమికి చేరుకొని రిఫ్లెక్ట్ అవ్వడాన్ని సౌర వికిరణం అంటారు. భౌమ వికిరణం అంటే భౌమ అంటే భూమి అని గుర్తుపెట్టుకోండి. సో భూమిలో ఉన్నటువంటి హీట్ అనేది ఎక్కువైపోయినప్పుడు వాతావరణంలోకి ఎక్స్పోజ్ అవ్వడాన్ని భౌమ వికిరణం అంటారు. ఒక క్వశ్చన్ని 1-2 సార్లు మనం పర్ఫెక్ట్‌గా చదివితే ఆన్సర్ సింపుల్‌గా పెట్టేయొచ్చు. ఎంజైములు పనిచేయుటకు ఏ శక్తి అవసరం? ఎంజైములు పనిచేయుటకు ఏ శక్తి అనేది అవసరం అంటే ఎక్కువగా మనకి ఉష్ణశక్తి అనేది చాలా అవసరం. ఓకేనా? ఉష్ణశక్తి చాలా అవసరం. కాంతిలో మనకిప్పుడు సన్‌లైటు పడుతుంది కదా! సన్‌లైట్ పడినప్పుడు మన కాంతిలో ఎంత శాతం మాత్రం కిరణజన్య సంయోగక్రియ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకి సన్‌లైట్ అనేది క్రాప్స్ మీద పడుతుంది కదా! ఆ క్రాప్స్ మీద పడినప్పుడు పడిన లైట్ మొత్తాన్ని మనం క్రాప్స్ అనేవి యుటిలైజ్ చేసుకోలేవు. సో మనకి కిరణజన్యం ఫోటోసింథసిస్‌కి యూజ్ అయ్యేటువంటి కాంతి ఎంత అంటే ఓన్లీ 1%. 99% వేస్టేజ్ అయిపోతుంది. సో 1% మాత్రమే ఫోటోసింథసిస్‌కి యూజ్ అయ్యి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి అన్నమాట ప్లాంట్స్. ఓకే. సో అదేవిధంగా చూసుకుంటే కణ అంశాలు వాతావరణంలోని ప్రాణవాయువు చేత ప్రాణవాయువు అంటే తెలుసు కదా, ఆక్సిజన్ O2. సో ఈ యొక్క ఆక్సిజన్ చేత ఆక్సీకరణం చెందబడతాయి. ఇప్పుడు మన కణ అంశాలు ఉంటాయి కదా, ఆ యొక్క కణాంశాలు అనేది వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్తో ఆక్సీకరణం చెందడాన్ని ఏమంటారు? సో మనం సోలరైజేషన్ అంటారు. ఓకేనా? కణాంశాలు అనేవి ఆక్సిజన్తో ఆక్సీకరణం చెందడం వల్ల చెందుతాయి. సో అలా చెందడాన్ని ఏమంటారంటే సోలరైజేషన్ అంటారు. సో అదేవిధంగా ఎంత తరంగ దైర్ఘ్యం అనేది కాంతి అనేది కిరణజన్య సంయోగక్రియలో ఉపయోగపడుతుంది. ఎంత కాంతి తరంగ దైర్ఘ్యం అనేది ఉపయోగపడుతుందంటే చూసుకుంటే మనకి 400 నుంచి 750. ఓకే. సో అదేవిధంగా ఈ కింది వాటిలో ఏ కాంతులు కిరణజన్య సంయోగక్రియకు ఉపకరిస్తాయి? ఈ కింది వాటిలో ఏ కాంతులు కిరణజన్య సంయోగక్రియకు ఉపకరిస్తాయి? సో చూస్తే మనం ఆల్ ఆఫ్ ది అబోవ్ అని ఇచ్చాం. మనం ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అనేది డిస్ప్లే చేస్తాను. సో దాన్ని బట్టి మీరు ఆల్ ఆఫ్ ది అబోవ్ అంటే ఏంటనేది చూడండి. ఓకే. సో చూస్తే 400 కంటే తక్కువ తరంగ దైర్ఘ్యం కిరణాలను ఏమంటారు? సో మనకి ఇక్కడ కిరణజన్య సంయోగక్రియ అనేది 400 నుంచి 750 తరంగ దైర్ఘ్యాలు కావాలనుకున్నాం కదా ఇందాకల 5 బిట్లో. ఇక్కడ మనం ఎంత తరంగ దైర్ఘ్యం అనేది కిరణజన్య సంయోగక్రియకు కావాలంటే 400 నుంచి 750. సో ఇక్కడ 400 కంటే తక్కువ తరంగ దైర్ఘ్యం కిరణాలను ఏమంటారంటే సో ఇక్కడ కూడా ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇచ్చారు. నేను ఈ 2 క్వశ్చన్స్ని మీకు 10వ క్వశ్చన్ 11వ క్వశ్చన్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను.
ఓకేనా, డోంట్ వరీ. ఓకే, రెండింటికి కూడా ఆల్ ఆఫ్ ది అబవ్ ఆన్సర్. సో ఇక్కడ మనకి పరారుణ కిరణాలుగా చెప్పాలంటే ఎంతకంటే ఎక్కువ తరంగదైర్ఘ్యం ఉండాలి. ఓకే, మామూలుగా సాధారణంగా కిరణజన్య సంయోగక్రియ జరగాలంటే తరంగదైర్ఘ్యం అనేది 400 నుంచి 750 ఉండాలి. ఓకే, అదొక బిట్టు. సో అదేవిధంగా కిరణజన్య సంయోగక్రియలో కాంతి అనేది ఓన్లీ 1% మాత్రం యూజ్ అవుతుంది. ఓకే, అదొకటి. ఇక్కడ పరారుణ కిరణాలుగా చెప్పాలంటే ఎంత ఎక్కువ తరంగదైర్ఘ్యం ఉండాలి. సో చూసుకుంటే గైస్ మనకి 750 కంటే ఎక్కువగా ఉంటే పరారుణ కిరణాలుగా చెబుతాం. సో ఇలాంటి పరారుణ కిరణాలు అనేవి పంటలకు చాలా డేంజర్. ఓకే, క్రాప్ అనేది సరిగ్గా గ్రో అవ్వదు. ఓకే, సో కొన్ని డిసీజెస్ కూడా వస్తాయి. సో హీట్ అనేది ఎక్కువైపోతుంది. సో అందుకే మనకి అక్కడ కిరణజన్య సంయోగక్రియ జరగాలి, మనకు ఫోటోసింథసిస్ చక్కగా జరిగి ఒక మొక్క అనేది ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవాలంటే 400 నుంచి 750 ఉండాలి. సో 750 కంటే ఎక్కువైతే ఈ పరారుణ కిరణాలుగా చెప్పుకుంటాం మనం. సో ఇది పంటకి డేంజర్. ఓకేనా, ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ 10వ క్వశ్చన్ ఏంటంటే అంటే ఈ కింది వాటిలో ఏ కాంతులు కిరణజన్య సంయోగక్రియకు ఉపకరిస్తాయి అంటే ఏ ఏ కలర్స్, ఓకే, ఏ ఏ రంగులు కిరణజన్య సంయోజక్రియకు అటాచ్మెంట్గా ఉంటాయి. ఓకే, ఈ యొక్క ఆల్ ఆఫ్ ది అబవ్ అని ఇచ్చాను కదా. సో ఆ క్వశ్చన్ డిస్ప్లే చేశాను ఆల్రెడీ. సో ఆ యొక్క కలర్స్ మాత్రమే మనకి కిరణజన్య సంయోగక్రియ జరగడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఓకేనా. సో ఓకే, అదేవిధంగా చూసుకుంటే సాపేక్ష పగలు రాత్రి కాల వ్యవధి మొక్కల అణు ప్రక్రియలపై అధిక ప్రభావం కలిగి ఉండడాన్ని ఏమంటారు? సాపేక్ష పగలు, సాపేక్ష రాత్రి. ఓకే, ఆ యొక్క కాల వ్యవధి, మొక్కల కాల వ్యవధులు ఉంటాయి కదా, కాంతి కాల వ్యవధులు. సో అలాంటివంటి ప్రక్రియలపై అధిక ప్రభావం కలిగి ఉండటాన్ని ఏమంటారంటే కాంతి కాలావధి అంటారు. ఓకే, సో అదేవిధంగా చూసుకుంటే మనం కాంతి కాలావధి ఎక్కువగా ఉన్నప్పుడు పెరిగే మొక్కలను ఏమంటారు? సో కాంతి కాలావధి అనేది ఎక్కువగా ఉన్నప్పుడు పెరిగే మొక్కలను ఏమంటారంటే చూద్దాము, దీర్ఘదిన మొక్కలు అంటారు. ఓకే, కాంతి కాలావధి అనేది ఎక్కువగా ఉన్నప్పుడు. కాంతి కాలావధి అంటే కాలావధి అంటే ఏంటి? టైం. ఓకే, కాంతి, సన్లైట్. ఓకే, సో అలా కాంతి కాలావధి అనేది ఎక్కువగా ఉన్నప్పుడు పెరిగే మొక్కలను ఏమంటారంటే దీర్ఘదిన మొక్కలు అంటారు. సో అదేవిధంగా కాంతి కాలావధి తక్కువగా ఉన్నప్పుడు పెరిగే మొక్కలను ఏమంటారు? ఓకే, కాంతి కాలావధి తక్కువగా ఉన్నప్పుడు పెరిగే మొక్కలను ఏమంటారంటే హస్వదిన మొక్కలు అంటారు. ఓకేనా, హస్వదిన మొక్కలు. సో అదేవిధంగా చూసుకుంటే కాంతి కాలావధికి ప్రభావితం కాని మొక్కలను ఏమంటారు? కాంతి కాలావధికి కొన్ని మొక్కలు ప్రభావితం కావు. సో అలాంటి మొక్కలను ఏమంటారు? పైన చెప్పబడినటువంటి కాంతి కాలావధి తక్కువగా ఉన్నప్పుడు పెరిగే మొక్కలను అశ్వదిన మొక్కలని, కాంతి కాలావధి ఎక్కువగా ఉన్నప్పుడు పెరిగే మొక్కలను దీర్ఘదిన మొక్కలని చెప్పుకున్నాం. ఇక్కడ కాంతి కాలావధికి సంబంధం లేకుండా పెరిగే మొక్కలను ఏమంటారు? సో చూసుకుంటే మనం తటస్థ దిన మొక్కలు అంటారు. ఓకేనా, తటస్థ దిన మొక్కలు. సో రోజెట్టి ఆకృతి ఎలా ఏర్పడుతుంది? రోజెట్టి ఆకృతి అనేది ఎలా ఏర్పడుతుంది అంటున్నాడు. సో చూద్దాం మనం. రోజెట్టి ఆకృతి అనేది అంటే ఎలా అంటే లోపల ఫ్లవరింగ్ అనేది ఫ్లవర్ అనేది బ్లాక్గా మారిపోతుంది. ఓకేనా, సో ఫ్లవరింగ్ అనేది పూర్తిగా కూడా రాదు. ఓకే, చూద్దాం ఇక్కడ వచ్చేసరికి రోజెట్టి ఆకృతి ఎలా ఏర్పడుతుందంటే దీర్ఘదిన మొక్కలను అశ్వదిన మొక్కలకు గురి చేయడం. అంటే దీర్ఘదిన మొక్కలు అంటే ఇప్పుడు కాంతి కాలావధి ఎక్కువగా ఉన్నప్పుడు పెరిగే వాటిని దీర్ఘదిన మొక్కలు అనుకున్నాం కదా. సో ఇక్కడ ఎక్కువ కాంతి కాలావధి ఉన్నప్పుడు పెరిగేటువంటి మొక్కల్ని దీర్ఘదిన మొక్కలు అన్నాము. తక్కువ కాంతి కాలావధి పెరిగేటప్పుడు అశ్వదిన మొక్కలు అన్నాము. సో ఇక్కడ రోజెట్టి ఆకృతి ఎలా ఏర్పడుతుందంటే దీర్ఘదిన మొక్కలను అంటే ఎక్కువ కాంతి కాలావధిచే పెరిగేటువంటి మొక్కలను తక్కువ కాంతి కాలావధిచే పెరిగేటువంటి సీజన్కి మనం
యూటిలైజ్ చేసినప్పుడు అంటే తగ్గించినప్పుడు ఈ యొక్క రోజెట్టి ఆకృతి ఎలా అంటే ఇప్పుడు దీర్ఘదినం అంటే ఏంది? ఎక్కువ కాంతి కాలావధి. అశ్వదినం అంటే తక్కువ కాంతి కాలావధి. ఇప్పుడు ఎక్కువ కాంతి కాలావధి పెరిగే మొక్కల్ని తక్కువ కాంతి కాలావధి పెరిగే వాటికి గురి చేస్తే మనకేందంటే ఇలా రోజెట్టి ఆకృతి అనేది ఏర్పడిపోతుందనమాట. ఓకే. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అదే విధంగా చూసుకుంటే అశ్వదిన మొక్కలకు ఉదాహరణ ఏమిటి? అశ్వదిన మొక్కలకు ఉదాహరణ. సో ఆన్సర్ చూద్దాం మనం. అశ్వదిన మొక్కలకు ఉదాహరణ ఆల్ ఆఫ్ ది అబవ్. ఓకే, దీన్ని కూడా మీకు డిస్ప్లే చేస్తాను. ఓకే, డోంట్ వరీ. సో దీర్ఘదిన మొక్కలకు ఉదాహరణ. సో దీన్ని కూడా మీకు డిస్ప్లే చేస్తాను. ఓకే, ఇక్కడ ఆన్సర్ ఆల్ అని ఉంది కదా. సో ఇక్కడ మీకు పక్కన డిస్ప్లే చేస్తాను, డోంట్ వరీ. ఓకే, 18, 19 అక్కడేమో 10, 11 కూడా మీకు డిస్ప్లే చేస్తాను. ఓకే, అదేవిధంగా కాంబెల్ స్టోక్స్ సన్షైన్ రికార్డర్ను ఉపయోగించి దేనిని కొలుస్తారు? కాంబెల్ స్టోక్స్ సన్షైన్ రికార్డర్ని ఉపయోగించి దేనిని కొలుస్తాం? సో చూద్దాము ఆన్సర్ ఏంటో. సో ఇక్కడ సన్షైన్ రికార్డర్ అనే పేరులోనే ఉంది సన్షైన్. ఓకే, సూర్యరశ్మిని కొలుస్తాం. ఓకే, అక్షాంశ రేఖలు అనగా ఏమిటి? అక్షాంశ రేఖలు అనగానేమిటి? అక్షాంశ రేఖలు అంటే భూమధ్య రేఖకు సమాంతరంగా గీయబడేటువంటి రేఖలను ఏమంటారంటే అక్షాంశ రేఖలు అంటారు. ఓకే, భూమధ్య రేఖకు సమాంతరంగా గీసినటువంటి రేఖలను అక్షాంశ రేఖలు అంటారు. సమ ఉష్ణోగ్రతల కలుపు గీతలను ఏమంటారు అంటే ఇక్కడ మనకి భూమధ్య రేఖకు సమాంతరంగా గీయబడిన రేఖలను అక్షాంశ రేఖలు అన్నారు. ఓకే, సమాన ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఆ ఉష్ణోగ్రతలను కలిపేటువంటి గీతలను ఏమంటారు? పై రెండింటికి డిఫరెన్స్ చూసుకోండి. భూమధ్య రేఖకు సమాంతరంగా గీసినటువంటి గీతలను అక్షాంశాలని, సమ ఉష్ణోగ్రతలను కలిగి ఉన్నటువంటి కలిగిన ప్రాంతాలను కలిపే గీతలను ఏమంటారంటే ఐసోథర్మ్స్ అంటారు. ఓకేనా, సమాన ఉష్ణోగ్రతలను కలుపు గీతల్ని ఐసోథర్మ్స్ అంటారు. సో అదేవిధంగా చూసుకుంటే భూమి ఉపరితలం నుండి ఎత్తుకు పోవచ్చున్న కొద్దీ గాలి ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయి. దీనిని ఏమంటారు అంటే మనం ఎప్పుడైనా సరే భూమి నుంచి పైకి వెళ్ళే కొద్దీ గాలి ఉష్ణోగ్రతలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో గాలి ఉష్ణోగ్రత తగ్గడమే కాదు, ఆక్సిజన్ లెవెల్స్ కూడా పడిపోతాయి పైకి వెళ్ళే కొద్దీ మనకి. సో అందుకే మన వాళ్ళు పైకి వెళ్ళిపోయేటప్పుడు ఆక్సిజన్ సిలిండర్స్ తగిలించుకొని వెళ్తుంటారు. ఓకేనా, ఇక్కడ భూమి ఉపరితలం నుండి పైకి వెళ్ళిపోతున్న కొద్దీ గాలి ఉష్ణోగ్రతలు అనేవి తగ్గిపోతుంటాయి. సో వాటిని ఏమంటారు? సో ఆన్సర్ చూసుకుంటే మనం క్షితిజ లంబ ఉష్ణోగ్రత ప్రవణత అంటారు. అంటే క్షితిజ లంబ ఉష్ణోగ్రత ప్రవణత అంటారు. ఓకేనా, భూమి ఉపరితలం నుండి పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. వీటిని ఏమంటారు అంటే క్షితిజ లంబ ఉష్ణోగ్రత ప్రవణత అంటారు. సో అదేవిధంగా ఇక చూసుకుంటే గాలిలో నిలువ చలనం లేనప్పుడు ఉష్ణోగ్రతలో మార్పు కిలోమీటర్కు 6.5 లేదా 1000 అడుగులకు 3.5 ఫారెన్హీట్ అనేది చొప్పున తగ్గుతుంది. దీనిని ఏమంటారు? సో దానికి చూసుకుంటే మనం లాప్స్ రేట్ అంటారు. ఓకే, గాలిలో నిలువు చలనం లేనప్పుడు, నిలువుగా చలనం అనేది లేదు గాలిలో లేనప్పుడు ఉష్ణోగ్రతలో మార్పు కిలోమీటరుకు 6.5 డిగ్రీసు లేదా 1000 ఫీట్స్కి 3.5 ఫారెన్హీట్స్ అనే చొప్పున తగ్గిపోతూ ఉంటుంది ఉష్ణోగ్రత అనేది గాలిలో నిలువు చలనం లేనప్పుడు. ఓకే, అలా తగ్గటాన్ని ఏమంటారు? సో లాప్స్ రేట్ అంటారు, గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా గాలిలో నిలువు చలనం లేనప్పుడు పీడన భేదాల వలన గాలి నిలువు చలనం కలుగుతుంది. దీనిని ఏమంటారు? ఇందాకలా గాలిలో నిలువు చలనం లేనప్పుడు జరిగేటువంటి మార్పుల్ని లాప్స్ రేట్ అంటారు. గాలిలో నిలువు చలనం లేనప్పుడు, గుర్తుపెట్టుకోండి, గాలిలో నిలువు చలనం లేనప్పుడు
లేనప్పుడు ల్యాప్స్ రేట్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎల్. గాలిలో నిలువు చలనం లేనప్పుడు కలిగే మార్పుల్ని ల్యాప్స్ రేట్ అంటారు. లేనప్పుడు ల్యాప్స్ రేట్. ఇక్కడ గాలిలో నిలువు చలనం ఉన్నప్పుడు స్థిరాష్టక ల్యాప్స్ రేట్. ఓకే, గాలిలో నిలువు చలనం లేనప్పుడు అక్కడ లేదు. సో ఇక్కడ గాలిలో నిలువు చలనం లేనప్పుడు పీడన భేదాల వలన గాలిలో నిలువు చలనం కలిగిద్ది. గాలిలో నిలువు చలనం అనేది ఫస్ట్లో ఉండదు. సో పీడన భేదాల వలన, పీడనం అంటే ఒత్తిడి భేదాల వలన గాలిలో నిలువు చలనం కలుగుతుంది. సో ఏం చేస్తారంటే మీరు అక్కడ గాలిలో నిలువు చలనం లేదు అని గుర్తుపెట్టుకోండి, ల్యాప్స్ రేట్. ఇక్కడ గాలిలో నిలువు చలనం ఉంది, సో స్థిరాష్టక ల్యాప్స్ రేట్. ఓకే, ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోండి. ఓకే, సింపుల్గా ఆన్సర్ చేసేయచ్చు. సో అదేవిధంగా ఈ కింది వానిలో ఏది కిలోమీటర్కు 1000 అడుగుల, ఓకే, 1 కిలోమీటర్కు లేదా 1000 అడుగులకు 5.5 ఫారెన్హీట్ చొప్పున ఉంటుంది. స్థిరాష్టక ల్యాప్స్ రేట్ అనేది ఎక్కువగా ఎలా ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే పరిశ్రమలు ఉన్న చోట ఏ వాయువు అనేది ఎక్కువగా ఉంటుంది. పరిశ్రమలు ఉన్న చోట ఏ వాయువు అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆన్సర్ చూసుకుంటే మనం కార్బన్ డయాక్సైడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, వరి పంట యొక్క కనిష్ట ఉష్ణోగ్రత అంటే తక్కువ ఉష్ణోగ్రత ఎంత? వరి పంట యొక్క కనిష్ట ఉష్ణోగ్రత ఎంత? సో ఆన్సర్ చూసుకుందాం మనం 10. వరి పంటకు కావాల్సినటువంటి కనిష్ట ఉష్ణోగ్రత 10. చెరుకు యొక్క యుక్తమ ఉష్ణోగ్రత ఎంత? సో చూసుకుంటే మనం చెరుకు యొక్క యుక్తమ ఉష్ణోగ్రత చూసుకుంటే మనం చెరుకు యొక్క యుక్తమ ఉష్ణోగ్రత 32 నుంచి 38 డిగ్రీలు. ఓకే, సో అదేవిధంగా పొగాకు యొక్క గరిష్ట ఉష్ణోగ్రత. సో ఇవన్నీ ఒకసారి నోట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెబుతున్నాను, వీడియోని పూర్తి వరకు చూడండి. ప్రతి ఒక్క బిట్ ఇంపార్టెంట్. అదేవిధంగా చూసుకుంటే మనం ఇది మనకి త్వరలో తెలంగాణ ఏఈఓ నోటిఫికేషన్ పడుతుంది. సో అదేవిధంగా మనకి దగ్గరలో మనకి విఐఏ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తామంటున్నారు. సో పర్టికులర్ డేట్ మాత్రం తెలీదు. సో ప్రిపరేషన్ అనేది ప్రీ ప్రిపరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నోటిఫికేషన్ వచ్చిన 1 మంత్లోనే కనీసం ఎగ్జామ్ పెట్టేస్తారు. సో ప్రీ ప్రిపరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏఈఓకి ప్లస్ ఇక్కడ మన ఏపీ వాళ్ళకైతే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్కి రెండింటికి ఉపయోగపడుతుంది. ప్లస్ అగ్రిసెట్కి కూడా ఉపయోగపడుతుంది. సో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ప్రస్తుతం చదువుతున్న వాళ్ళకు కూడా చాలా చాలా ఎగ్జామ్లో మంచి స్కోర్ చేయడానికి యూజ్ అవుతాయి. ఓకే, పొగాకు యొక్క గరిష్ట ఉష్ణోగ్రత ఏంటంటే 35. ఓకేనా. సో చల్లని రాత్రులు ఉన్న కాలాల్లో పిండి పదార్థం ఎక్కువగా నిల్వ చేసుకునే పంటలు ఏంటి? సో ఆల్ ఆఫ్ ది అబౌవ్. సో దీన్ని కూడా మీకు డిస్ప్లే చేస్తాను, డోంట్ వరీ. ఆల్ ఆఫ్ ది అబౌవ్ అంటే మనకి షుగర్ బీట్ కూడా వస్తుంది. ఓకేనా. చల్లని రాత్రుల కాలాల్లో పిండి పదార్థాలను ఎక్కువగా నిల్వ చేసే పంటలు. సో అదేవిధంగా రోజులు అత్యధిక లేదా అత్యల్ప ఉష్ణోగ్రతల భేదాలు ఎక్కువగా ఉంటే చెరుకులో సుక్రోజ్ నిల్వలు ఏ విధంగా ఉంటాయి అంటే పెరుగుతాయా తగ్గుతాయా అంటున్నాడు. రోజులో అత్యధికంగా లేదా అత్యల్పంగా, ఎక్కువగా లేదా తక్కువగా ఉష్ణోగ్రతలో మార్పులు ఉంటే చెరుకులో సుక్రోజ్ నిల్వలు అనేవి ఏ విధంగా ఉంటాయి అంటున్నాడు. సో మనం చూసుకుంటే మనం ఎప్పుడైనా సరే అత్యధిక ఉష్ణోగ్రత అత్యల్ప ఉష్ణోగ్రత భేదాలు ఎక్కువగా ఉన్నప్పుడు మనకి సుక్రోజ్ నిల్వలు అనేవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో అదేవిధంగా అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల పుష్పాలలో జరిగే మార్పులు, అత్యధిక ఉష్ణోగ్రత వల్ల పుష్పాలలో జరిగే మార్పులు ఏంటంటే అత్యధికంగా ఉష్ణోగ్రత ఉంటే పుష్పాలలో జరిగే మార్పులు ఏంటంటే వంధ్యత్వం ఏర్పడడం, వంధ్యత్వం స్టెరిలిటీని కోల్పోవడం అన్నమాట అత్యధికంగా ఉష్ణోగ్రత ఉంటే. ఓకేనా. సో అదేవిధంగా చూద్దాము. సో ఇంకొక ఇంపార్టెంట్ బిట్ చూసుకుంటే మనం విత్తనాలు అనేవి మొలకెత్తడం ఆగిపోవడం ఎంత ఉష్ణోగ్రత వద్ద జరుగుతుంది అంటున్నాడు. అంటే విత్తనాలు అనేవి ఎంత టెంపరేచర్ని తట్టుకోగలవు, మ్యాక్సిమం తట్టుకోగలవు, అంతకు మించితే మొలకెత్తడం అనేది ఆగిపోతుంది అంటున్నాడు. విత్తనాలు మొలకెత్తడం ఆగిపోవడం
ఎంత ఉష్ణోగ్రత వద్ద జరుగుతుంది. సో 45 డిగ్రీస్. సో ఈ 45 డిగ్రీస్ వద్ద మొలకెత్తడం ఆగిపోతుంది. సో అంటే దీని దీని ప్రకారం మనకి అర్థమైంది ఏంటంటే 45 బిలో. సో మనం యావరేజ్గా చూసుకుంటే 40 డిగ్రీస్ బిలో ఎంత ఉన్నా కానీ మ్యాక్సిమం విత్తనాలు అనేవి మొలకెత్తగలవు. సో 45 డిగ్రీస్ మించితే మనకి విత్తనాలు అనేవి మొలక ఎత్తలేవు అనమాట. ఓకే, దీనికి ఆన్సర్ మనకి 45 డిగ్రీస్ అని చెప్పుకోవచ్చు. అంటే మృత్తిక ఉష్ణోగ్రత ఎన్ని డిగ్రీల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు నత్రీకరణ ఆగిపోతుంది. అంటే మృత్తిక అంటే ఇప్పుడు సాయిల్ అనమాట. ఇప్పుడు మన సాయిల్లో టెంపరేచర్ అనేది ఎన్ని ఉష్ణోగ్రతలు కంటే ఎక్కువగా ఉంటే నత్రజని అనేది తీసుకోవడం ఆగిపోతుంది. మొక్క అనేది నత్రజనిని తీసుకోవడం ఆగిపోతుంది. సో చూసుకుంటే ఇప్పుడు నేల యొక్క ఉష్ణోగ్రత 50 డిగ్రీల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు నత్రజని తీసుకోవడం అనేది ఆగిపోతుంది. ఓకేనా. సో అదేవిధంగా ఉష్ణోగ్రతలు కొలవడానికి ఏ కొలమానాన్ని వాడతారు? సో మనకి సాధారణంగా ఉష్ణోగ్రతను కొలవడానికి ఏ కొలమానాలను వాడతారంటే ఫారెన్హీట్ వాడతారు అండ్ సెంటీగ్రేడ్స్ వాడతారు. సో ఏ అండ్ బి. ఓకే, ఫారెన్హీట్ వాడతారు, సెంటీగ్రేడ్స్ని వాడతారు అన్నమాట. గాలి బరువు డాష్ టన్నులు ఉంటుంది. గాలి బరువును ఎన్ని టన్నులు ఉంటుందంటే 5.6 × 10⁻14. ఓకేనా, 5.6 × 10⁻14. ఓకే, అలా ఉంటుంది. సో బారోమీటర్తో దేన్ని కొలుస్తామంటే వాతావరణం యొక్క పీడనాన్ని. ఓకే, బారోమీటర్తో వాతావరణం యొక్క పీడనం అంటే ఒత్తిడి. సో ఆ యొక్క పీడనాన్ని కొలుస్తాము. మిల్లీబార్ అండ్ బార్లలో దేనిని వ్యక్తపరుస్తాం? మిల్లీబార్ లేదా బార్లలో దేన్ని వ్యక్తపరుస్తాం అంటే మనం సాధారణంగా ఆన్సర్ చూసుకుంటే వాతావరణ పీడనాన్ని మిల్లీబార్ లేదా బార్లలో కొలుస్తాం. అదేవిధంగా మనం వర్షపాతాన్ని మిల్లీమీటర్లో వ్యక్తపరుస్తాం. గుర్తుపెట్టుకుని, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వాతావరణ పీడనాన్ని మనం మిల్లీబార్స్ లేదా బార్స్లో తెలుపుతాం. ఇక్కడ వాతావరణ పీడనాన్ని కొలిసే సాధనం ఏంటంటే బారోమీటర్. ఓకే, ఒక మిల్లీమీటర్ పాదరసం ఎత్తు ఎంత? ఒక మిల్లీమీటర్ పాదరసం ఎత్తు ఎంత అంటే 1.33 మిల్లీబార్స్. ఓకేనా, 1.33 మిల్లీబార్స్. సో మీ అందరికీ తెలుసు అనుకుంటా. పాయింట్ పక్కన ఇంకా ఏమన్నా సింగిల్ డిజిట్స్తోనే మనం పిలవాలి. ఓకే, 1.33 మిల్లీబార్స్. ఓకే, అతిపీడన ప్రాంతాల నుండి అల్పపీడన ప్రాంతానికి భూమికి సమాంతరంగా కదిలే గాలులను ఏమంటారు? సో క్వశ్చన్ అర్థమైందా? అతిపీడన ప్రాంతాల నుండి అల్పపీడన ప్రాంతాలకు సమాంతరంగా కదిలే గాలులను ఏమంటారంటే విండ్ అని అంటారు. విండ్ అంటారు. ఓకే, విండ్ అని అంటారు. సో పీడన తేడాల వల్ల నిలువుగా కదిలే గాలిని ఏమంటారు? ప్రవాహాలు అంటారు. పీడన తేడాల వల్ల నిలువుగా కదిలే గాలిని ప్రవాహాలు అంటారు. సో గాలి దిశను దేనితో కొలుస్తారు? గాలి దిశను దేనితో కొలుస్తారు? విండ్ వేన్. ఓకే, విండ్ వేన్తో కొలుస్తాము. రాబిన్సన్ కప్ ఎనిమోమీటర్ దేనితో కొలుస్తారు? మీటర్తో దేనిని కొలుస్తారంటే రాబిన్సన్ కప్ ఎనిమోమీటర్ని దేనితో కొలుస్తారు? సో దేనిని కొలుస్తారు రాబిన్సన్ కప్ ఎనిమోమీటర్తో అంటే గాలి తీవ్రత అనేది ఎంత స్పీడ్తో తీవ్రంగా వస్తుంది అనేది మన రాబిన్సన్ కప్ ఎనిమోమీటర్తో కొలుస్తాము. సో దీని నుండి వచ్చేటువంటి ఇంకా రెండు ఇంపార్టెంట్ బిట్స్ ఏంటి అంటే మనకి రాబిన్సన్ కప్ ఎనిమోమీటర్లో ఎన్ని కప్స్ అనేవి యూజ్ చేస్తారు? సో చూసుకుంటే మనకి 3 to 4 కప్స్ యూజ్ చేస్తారు. సో ఆ యొక్క కప్స్ అనేవి మనం సాధారణంగా రాగితో తయారు చేసి ఉంటాయి. ఓకే, రాగితో తయారు చేసి ఉంటాయి రాబిన్సన్ కప్ ఎనిమోమీటర్. సో ఆ యొక్క రాబిన్సన్ కప్ ఎనిమోమీటర్ అనేది భూమి నుంచి
మనకి ఎంత హైట్‌లో పెడతారంటే 6 మీటర్స్. ఓకే. 6 మీటర్ల ఎత్తులో భూమి నుంచి 6 మీటర్ల ఎత్తులో పైన ఉంచుతారనమాట. సో, అప్పుడే ఈ యొక్క రాబిన్సన్ కప్ ఎనిమోమీటర్ అనేది గాలి తీవ్రతను మనకి మంచిగా ఐడెంటిఫై చేసి, ఆ యొక్క రాబిన్సన్ కప్ ఎనిమోమీటర్ కింద ఉన్నటువంటి ఒక రీడింగ్ మీటర్ ఉంటది. సో, ఆ యొక్క తీవ్రతను బట్టి మనకు అక్కడ రీడింగ్ చూపిచ్చేస్తుంది. ఇన్ని కిలోమీటర్ వేగంతో గాలి అనేది వీస్తుంది అని. సో, దాన్ని బట్టి మనకి క్రాప్స్‌కి మనం తగిన ప్రికాషన్స్ తీసుకోవచ్చు. ఓకే గాయ్స్, అదే విధంగా చూసుకుంటే గాలి వేగాన్ని దేనితో వ్యక్తం చేస్తాం? గాలి వేగాన్ని ఎప్పుడైనా మనం కేఎంపీహెచ్‌తోనే కదా! కిలోమీటర్ పర్ అవర్. ఓకే. ఇన్ని కిలోమీటర్ పర్ అవర్ అంటే ఇన్ని కిలోమీటర్లు వేగంతో వస్తుంది. గంటకి ఇన్ని కిలోమీటర్ల వేగంతో గాలి అనేది తీవ్రంగా వీస్తుంది అని చెబుతుంటారు. ఓకేనా? నిరపేక్ష ఆర్ద్రతను దేనితో వ్యక్తం చేస్తాము? నిరపేక్ష ఆర్ద్రతను మనం సాధారణంగా ఏ అండ్ బి అంటున్నాడు. సో, నేను ఇక్కడ మనకి క్వెషన్ డిస్ప్లే చేస్తాను. సో, దాన్ని బట్టి మీరు మ్యాక్సిమం ఐడెంటిఫై చేసేయచ్చు. ఓకే. అదేవిధంగా గ్రామ్ మరియు కిలోగ్రామ్స్ లేదా గ్రామ్ లేదా పౌండ్‌లో వ్యక్తం చేసేది ఏంటి అంటే విశిష్ట ఆర్ద్రత. సో, ఈ యొక్క విశిష్ట ఆర్ద్రత అనేది గ్రామ్స్‌లో గానీ, కిలోగ్రామ్స్‌లో గానీ లేదా గ్రామ్స్ లేదా పౌండ్లలో గానీ ఒక విశిష్ట ఆర్ద్రతను మనం వ్యక్తం చేస్తాం అనమాట. ఆర్ద్రతల్లో ఎక్కువగా వాడే ఆర్ద్రత. ఆర్ద్రత అన్నిటిలో మనకి చాలా ఆర్ద్రతలు ఉన్నాయి. సాపేక్ష ఆర్ద్రత, నిరపేక్ష ఆర్ద్రత, విశిష్ట ఆర్ద్రత అని ఇలా ఉన్నాయి. సో, వీటన్నిటిలో కూడా ఎక్కువగా మనం వాడేటువంటి ఆర్ద్రత ఏంటంటే సాపేక్ష ఆర్ద్రతను మనం ఒకటే గుర్తుపెట్టుకోండి. ఆర్ద్రతల్లో ఎక్కువగా వాడుతున్నామంటే సాధారణంగా వాడేది. సో, సాధారణంగా వాడే ఆర్ద్రత అని గుర్తుపెట్టుకోండి. సో, సాధారణంగా వాడేదే కాబట్టి సాపేక్ష ఆర్ద్రత. ఓకే. సింపుల్‌గా. ఓకేనా? సో, సాధారణంగా ఎక్కువగా వాడే ఆర్ద్రత సాపేక్ష ఆర్ద్రత సింపుల్‌గా. ఓకే. అదేవిధంగా భూమి ఉపరితలంపై పడే ద్రవ లేదా ఘన రూపంలోని నీరుని ఏమంటారు? సో, భూమి ఉపరితలంపై పడేటువంటి ద్రవ లేదా ఘన రూపంలో ఉన్నటువంటి నీరుని ఏమంటారంటే అవక్షేపణం అంటారు. ఓకే. అవక్షేపణం అని అంటారు. సో, అదేవిధంగా నీటి బిందువులు ఎన్ని మిల్లీమీటర్లకు చేరుకోగానే గురుత్వాకర్షణ శక్తి వల్ల వాన పడుతుంది. సో, 0.2 మిల్లీమీటర్. సో, గైస్ ఈ బిట్‌ని మీకు ఎలా అడగొచ్చు అంటే నీటి బిందువులు ఎన్ని మిల్లీమీటర్లకు చేరుకోగానే గురుత్వాకర్షణ శక్తి ద్వారా నీరు పడుతుంది అంటాడు. సో, ఇక్కడ మనకి ఏ విధంగా అంటే దీని ద్వారా 3 బిట్లు తెలుసుకోవచ్చు. సో, ఈ విధంగా అడిగితే 0.2 మిల్లీమీటర్స్ అని చెప్పుకోవచ్చు. సో, ఇంకొక విధంగా ఏంటంటే నీటి బిందువు యొక్క పరిమాణం ఎంత అంటాడు. సో, నీటి బిందువు పరిమాణం కూడా 0.2 మిల్లీమీటర్సే. అదేవిధంగా ఎన్ని మిల్లీమీటర్లకు చేరుకోగానే గురుత్వాకర్షణ శక్తి ద్వారా వర్షం పడుతుంది అంటాడు. 0.2 మిల్లీమీటర్స్. ఇంకొక విధంగా ఏంటంటే వర్షం అనేది ఏ శక్తి ద్వారా ఆకాశం నుంచి భూమికి పడుతుంది అంటే గురుత్వాకర్షణ శక్తి ద్వారా. ఓకేనా? సో, చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవన్నీ కూడా. సో, నేను చెప్పినట్లు ముందుగా మనకి ఏఈఓ నోటిఫికేషన్ ఉంది. ప్లస్ అగ్రికల్చర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ ఉంది. చాలా చాలా యూజ్ అవుతాయి. ఈ 2 ఎగ్జామ్స్ కూడా మీకు ఎటువంటి డౌటు లేకుండా తెలుగు మీడియంలోనే కండక్ట్ చేస్తారు. ఓకేనా? సో, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు తెలుగు మీడియంలోనే ప్రిపేర్ అవ్వండి. ఓకే. మీ దగ్గర ఉన్న మెటీరియల్స్, నేను ప్రొవైడ్ చేసే ఈ బిట్స్ ఇవన్నీ కూడా తెలుగు మీడియంలోనే రాసుకోండి. తెలుగు మీడియంలోనే జాబ్ కొట్టేసేయండి. ఓకే. ఎంత ప్రిపరేషన్ ఉంటే అంత చాలా మంచిది. ఓకే గాయ్స్, మీరు మనకి ఇవి పీడిఎఫ్స్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ నుంచి మీరు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. సో, ఈ వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో, ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన 24 అవర్స్‌కి మీకు ఈ యొక్క పీడిఎఫ్ అనేది మీకు ప్రొవైడ్ చేసేస్తాను. దీన్ని ప్రింట్ తీసుకొని మీరు చక్కగా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన స్టూడెంట్స్‌కి కూడా రిఫర్ చేయండి. అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే. నన్ను ఎప్పుడూ ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.